టీఆర్ఎస్ పోలిటీ బ్యూరో సభ్యునిగా మెదక్ జిల్లా కన్వీనర్గా పనిచేశారు. అప్పటి ఒకటి రెండు అనుభవాలు ఏమైనా ఇప్పటి పరిస్థితులకు గురించి చెప్తారా? అదే అప్పుడు అక్కడ ఉన్నప్పుడు చెప్పిన మాటలే ఇవన్నీ. కడియం శ్రీహరి గారి ఎంట్రీని వ్యతిరేకించింది రఘునందన్ రావు అప్పుడు. ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో రాజయ్య ఉప ఎన్నికకు పోయినప్పుడు ఇదే సిద్దిపేట ఎమ్మెల్యే గారిని మమ్మల్ని అందరినీ నానా యాగి చేసి నానా మాటలు తిట్టాడు. నా కాలిగోడికి సరిపోడు వాడు సిద్దిపేట ఎమ్మెల్యే అన్నాడు. మేము వింటుండగా వినాలని కావాలని మా దారిన మేము పోతూ ఉంటే ఆయన బహిరంగ సభలోంచి చూస్తూ మమ్మల్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మమ్మల్ని నానా బూతులు తిట్టాడు. అట్లాంటి ఆయన తిరిగి టీఆర్ఎస్లో చేరేతందుకు వచ్చినప్పుడు నాలాంటి కొంచెం ఈగో హర్ట్ అయ్యి వద్దని చెప్పినాడు. సార్ వినలేదు, ఫలితం అనుభవిస్తూ ఉన్నాడు. సో ఇట్లా అనేక సందర్భాల లోపల ఇది మంచిది కాదేమో సార్ అంటే కొన్ని సందర్భాల లోపల వినేవాడు, కొన్ని సందర్భాల్లో వినకపోయేవాడు. వినకుండా తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు నిర్ణయాలన్నీ, విని కలెక్టివ్గా తీసుకున్న నిర్ణయాలన్నీ గొప్ప నిర్ణయాలన్నీ. అంటే ఇవేవి సంబంధం లేకుండా నారా చంద్రబాబు నాయుడుతో కలిసినందుకే మిమ్మల్ని బహిష్కరించామని చెప్పుకున్నారు కదా. ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు అన్నీ అవన్నీ. నారా చంద్రబాబుని కలవలేదు, ఎవరిని కలవలేదు. అట్లాంటి ఒక ఎలిగేషన్ పెట్టి బయటికి పంపాలి. ఒకసారి అంటారు చంద్రబాబుని కలిసినట్టు, ఒకసారి అంటారు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర డబ్బులు తెచ్చిరంటారు, ఇంకోసారి అంటారు బెదిరించారంటారు. దేనికి ఆధారం లేదు, ఎక్కడ ఏం విలువలేనటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ. అంటే టీఆర్ఎస్ తర్వాత మీరు కాంగ్రెస్లోకి చేరారు, కాంగ్రెస్లో ఇమడలేకపోయారు, అందుకు గల కారణాలు ఏంటి? కాంగ్రెస్లోకి నేను పోలేదన్నా. కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న పరిస్థితులలో చంద్రశేఖరరావు గారి కుటుంబం మీద నేను చేసినటువంటి ఆరోపణలకి విచారణ జరిపిస్తామని చెప్తే నేను వాళ్ళని కలిశాను, వాళ్ళతో కలిసి నడిచే ప్రయత్నం చేసినాను. కానీ మనం ఇచ్చినటువంటి కంప్లైంట్లని వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్టు కానీ దాని మీద ఎంక్వైరీ ప్రారంభించినట్టు కానీ ఇతరత్ర కానీ నేను చేయలేదు. నేను వాళ్ళ దగ్గరికి ఆ రోజు రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ ద్వారా వెళ్తే తొందరగా కేసు నమోదు అవుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుందని వెళ్ళారు. వాళ్ళు మనం అడిగినటువంటి డిమాండ్స్ని వెంటనే నెరవేర్చడానికి ఇష్టపడలేదు. డిమాండ్స్ ఇన్ ద సెన్స్ నాకేదో కావాలని అడగలే నేను. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తే కొంత న్యాయం చేస్తారేమో అన్న ఉద్దేశం కోసం వెళ్ళడం జరిగింది. నేను జాయిన్ అయ్యి అక్కడ పనిచేసింది లేదు, వాళ్ళ కోసం జెండాలు మోసింది లేదు. ఆ కొద్ది కాలంలోనే వాళ్ళ ప్రవర్తన అర్థమైన తర్వాత వీళ్ళు నాకు న్యాయం జరగదు వీళ్ళ దగ్గర ఉంటే అనుకున్నప్పుడు నేను బయటకు వచ్చినాను. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ ఏమైనా న్యాయం జరుగుతుందని భావిస్తుందా, రాష్ట్రంలో జరగదని భావిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఒక డిఫరెంట్ పార్టీ అన్నది. అక్కడ ఎవరేం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. బయట ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంత తొందరగా అర్థమవుతుందని నేను అనుకోను. కాంగ్రెస్ని ప్రజలు మన పొరపాటున విశ్వసించారేమో అని అనుకుంటా ఉన్నాను నేను. అంతకుమించి కాంగ్రెస్ పెద్దగా ఏదో చేస్తుందని నేను కూడా అనుకోవట్లేదు. బీజేపీలో చేరిన తర్వాత రకరకాల ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. జీవితం అంటేనే ఉత్థాన పతనాలు ఉంటాయి కదా. అనేక ఉత్థాన పతనాలని దాటి ఒక రిపోర్టర్ కాడికి వెళ్ళి ఇటు దాకా వచ్చిన వాళ్ళం. అంతటా అన్నీ ఉంటాయి. బట్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ బీజేపీ. 2014-2018లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? తర్వాత గెలుపొందారు. గెలుపు విజయాన్ని ఎలా ఆస్వాదించారు? 2018లో ఓడిపోయినప్పుడు మాత్రం ఫీల్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేసరికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉండరు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన బీఫామ్ కాకుండా ఇంకో బీఫామ్ ద్వారా పోయి ఆయనకు ఎదురుగా నిలబడి మాట్లాడాలనేది నాకు కోరిక ఉంటుండే. దేవుడా నాకు ఎందుకు అవకాశం కల్పించలేకపోయినావు, 2018లో ఓడిపోయినా కదా నేను, మళ్ళీ 23లో కదా ఎలక్షన్లు, 23 తర్వాత చంద్రశేఖరరావుకి ఎట్లా ఏం మిగిలిందని అప్పుడే నేను ప్రెడిక్ట్ చేసుకొని చాలా బాధపడ్డటువంటి సంఘటన. సో ఏ దేవుడో ఒక దేవుడు నా మొర విన్నాడు, అందుకని ఉప ఎన్నిక వచ్చింది. సో ఉప ఎన్నిక ఫలితాలు ఎట్లున్నాయి, తర్వాత ఆయన ఎట్లా ఎదుర్కొన్నాను ఏందనేది మీరు అందరూ చూసినటువంటి విషయం. అంటే ఉప ఎన్నికల్లో గెలుపును ఏ రకంగా గెలిపిన తర్వాత దుబ్బాకకు న్యాయం చేశారా, లేకపోతే చేయలేకపోయారా? అట్లాంటి 100కి 60% పనిచేయగలిగినాను. ప్రభుత్వం సహకరించక, మంత్రులు సహకరించక, నిధులు ఇవ్వక, రకరకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను కష్టపెట్టాలని అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల అనాలోచిత నిర్ణయాల వల్ల దుబ్బాక ప్రజలకి నేను కోరుకున్న 100% పనిచేయలేకపోయినా కేవలం 60% మాత్రమే పనిచేయగలిగాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది దుబ్బాకి, చేస్తాను భవిష్యత్తు. అంటే ఏమేంటి అని ఏమన్నా నిర్ణీతంగా చాలా ఉన్నాయన్న. ఇప్పుడు దుబ్బాకకి రింగ్ రోడ్ లేదు, దుబ్బాకకు 4 లైన్ రోడ్ లేదు, దుబ్బాక ఒక మంచి డిగ్రీ కాలేజ్ లేదు, దుబ్బాక ఐటీఐ కాలేజ్ లేదు, దుబ్బాకకి హాస్పిటల్ లేదంటే కొట్లాడ హాస్పిటల్ తీసుకొచ్చినాం, బస్టాండ్ లేదంటే బస్టాండ్ తెచ్చి ఖర్చు పెట్టినాం. ఇట్లా కొన్ని చేయగలిగినాం. దుబ్బాక ఒక నేషనల్ హైవే తెచ్చినాం. రేపు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, మెదక్ పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే ఒక కేంద్రీయ విద్యాలయమో, నవగోళ విద్యాలయమో, ఇట్లా రకరకాలైనటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటి కోసం తప్పకుండా ప్రయత్నం.